ఆ ఏసీపీని వదిలిపెట్టొద్దురా. బంగారం ఫోన్. పూజారి గారండి, రోజు మీ పేరు మీద అభిషేకం చేస్తాను కదా, అదే ప్రసాదం పంపడానికి ఫోన్ చేస్తుంటారు. బంగారం. హలో పూజారి గారు. హలో, ఏమైంది? కొంప మునిగిపోయిందే. మన లవ్ స్టోరీ విజువల్స్ ఆ ఏసీపీ గాడికి దొరికిపోయింది. ఇందాక మీ ఆయన దగ్గరికి వస్తే పెన్ డ్రైవ్ లాక్కోమని చెప్పా. కొంపతీసి ఇది గాని వాడు చూసుంటే ఈ పాడికి రచ్చ రచ్చ చేసేవాడు. నువ్వింకా అని సాగదీస్తున్నావంటే వీడు పెన్ డ్రైవ్ తీసుకోలేదన్నమాట. అతను కొట్టినట్టున్నాడు, వెన్న రాయించుకుంటున్నాడు. అమ్మయ్యా, సగం సేఫే. అయినా నేను చెప్తానే ఉన్నాను, వీడియోలు ఫోటోలు తీయొద్దని చెప్పి. సెల్ఫీలు నీ బొంద అంటూ మొహంలో మొహం పెట్టి ఆ చుంచు మొహం వేసుకుని సెల్ తీసుకుని ఓతకి నొక్కి చచ్చావు. సెల్ఫీ నంబర్ 74, 75, 76. తిట్టబాకవే, అసలే ఏడుస్తున్నాను. చూడు, ఏదైనా తేడా వచ్చిందనుకో నన్నేమి అనడు. నేనంటే పిచ్చ ప్రేమ. నాతో చనువుగా మాట్లాడాడని మా సొంత భావాన్ని కూడా చూడకుండా చంపేశాడు. అమ్మా, ఇక నిన్నేం చేస్తాడో చెప్పక్కర్లేదనుకుంటా. ఒసే భయపెట్టమాకవే, అసలే తడిసిపోపుడయింది. నేను వచ్చి వాడిని డైవర్ట్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టాయి. నువ్వు పోనీరా కారు. ఓకే సార్. ఫోన్ ఇంటున్నావా ఏంటి? సార్. తమ్ముడు మల్లేశా, మాక్సిమం ట్రై చేశావు, వాడు ఫైట్ చేశాడు, నువ్వేం చేస్తావు? లీవ్ ఇట్. అరే నీకెట్టా తెలుసా మేము పెన్ డ్రైవ్ తీసుకెళ్ళదని? ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇటుకే వస్తున్నావు కదా. ఒరేయ్, లాజిక్ లాసరవా నీకు? తమ్ముడు దెబ్బలు తగిలి బాధపడతా ఉంటే నన్ను క్వశ్చన్ చేస్తావేంట్రా ఎదవా? తమ్ముడు మల్లేష్ చిన్న దెబ్బే కదా, వదిలేయ్. ఎలా వదిలేసేది? చూడు, ఆ శాస్త్రి గారు గనక ఏసీపీకి దొరికితే, ఆ వీడియో బయటపడితే నేను లోపలికి వెళ్ళడం ఖాయం. ఇంకెప్పటికీ మేరవలేను. ఎప్పుడు అవుతారండి, బాధపడకండి, ఏడవకండి. అరే నీ పిడే లాభో. తమ్ముడు మల్లేశా, నీ నెట్వర్క్ తో పోలిస్తే వాడి నెట్వర్క్ వెళ్తా. వాడిది గోరంత నెట్వర్క్, నీది కొండంత నెట్వర్క్. ఆ శాస్త్రి గారిని ఏసీపీ పట్టుకునే లోపు నువ్వు పట్టుకో, నీ వీడియో నువ్వు సంపాదించుకో. నేనా ఏసీపీ గారికి మసే పోస్తానా, మారేడుకాయ చేస్తానా, బట్టలే రాస్తానా, నా వీడియో నేను తెచ్చుకుంటా. ఎమ్మెల్యే గారు కరెక్ట్ గా చెప్పారు. చూడు, నీ బంగారం కూడా సపోర్ట్ చేసింది. గాలించట్రా, ఆ శాస్త్రి గాడు ఎక్కడున్నా నా దగ్గరకు రావాలి, నా కాళ్ళ దగ్గరకు రావాలి. అలాగే అన్నా. మేజర్ గా శని మీ నాన్నని ఇబ్బంది పెడుతున్నా అంతర్దశలో శుక్రుడు మీకు కొంచెం ఫేవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడే అత్తయ్య. అది నాకు తెలుసులేరా గుండు సుదర్శనం. నానమ్మా, నీకెలా తెలుసు? ఆ శుక్రుడు మన కృష్ణే కదా, మనకి మంచి చేయాలని చూస్తున్నాడు కదా. శుక్రుడి మిత్రగ్రహం బుధుడు. ఆ బుధుడు 3వ స్థానంలో ఎంటర్ అయి సకల శుభాలు కలిగించాలని చూస్తున్నాడు. ఇదిగా అత్తయ్య, రాబోయే ఘడియల్లో మన ఇంటి ఆనందం వెళ్లి విరుస్తుందంటే నమ్ము. అమ్మా, ఎవరో అడుక్కోడానికి వచ్చినట్టున్నాడు, తర్వాత రమ్మని చెప్పవే. అమ్మా, ఎమ్మెల్యే పుచ్చప్పనమ్మా. ఎమ్మెల్యే పుచ్చప్పవా? మీరు మా ఇంటికి? ఏసీపీ కృష్ణ క్లోజ్ ఫ్రెండ్ నమ్మా. నైట్ టైం నాకు ఫోన్ చేసి మీ గురించి ఏసీపీ చాలా బాధపడ్డాడు. శైలు ఫ్యామిలీకి ఫాదర్ దూరమై ఎంతో ఫీల్ అవుతున్నారు, మనం ఆ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని చెప్పాడు. అంతే, మార్నింగ్ బయలుదేరాను బ్రష్ కూడా చేయకుండా. బ్రష్ కూడా చేయలేదా? చూసి మా కుటుంబానికి మీరేం చేయగలరయ్యా? మా ఏడుపేదో మేము ఏడుస్తున్నాం గాని మీరు వెళ్ళిరండి. అలా పంపించేస్తావేంటి అత్తయ్య? వచ్చింది ఎవరనుకుంటున్నావు? బుధుడు మనకి హెల్ప్ చేయడానికి వస్తాడని చెప్పాను కదా. అరే బాగుండ తెలుసుకోనా అన్న, ఈ చెప్పు. బాబు నాకు వద్దురా. అరే ఏంటమ్మా, కళ్ళు పోతాయమ్మా, పెద్దోళ్ళమ్మా. మీరు చెప్పులు తొడగడం ఏంటి సార్? అమ్మా, నేను ఈ ఇంటికి ఫాదర్ స్థానంలో వచ్చా. నేను మీకోసం ఏమైనా చేయగలను చెప్పడానికే సింబాలిక్ గా ఈ చెప్పుల దుకాణం పెట్టుకున్నానమ్మా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయద్దమ్మా. నీ కాళ్ళకి కూడా చెప్పులు తిరుగుతా. ఒరే ఫిష్, ఆ పిల్లలకి చెప్పులేపించరా. నువ్వేంటో పుట్ట పట్టుకుని ఎగ్జిబిషన్ లోపల పెట్టండి. కొంచెం కాలు కింద పెట్టమ్మా. అలా బలవంతంగా నెట్టేస్తావేంట్రా? కాలు ఇరిగిపోయిందిరా. వేరే జతలుంటాయి కదా ఇంకా. మంచిదన్నా మరి ఖాళీ అమ్మా. అమ్మ ఖాళీ అమ్మా, వేసుకోమ్మా. అమ్మా అన్నా, పాప కాలు ఇవ్వట్లేదన్నా. ఏమ్మా, డిజైన్ నచ్చలేదా? ఓల్డ్ సిటీ నుంచి ఇన్ని మెటీరియల్ తెచ్చావమ్మా, అవి వేసుకున్నావంటే తడతల్లాడిపోతాయి కాళ్ళు. నాకేం వద్దు. మరేం కావాలి నీకు? మెడికల్ సీట్. మీరు విన్నది కరెక్టే, మెడికల్ సీటే కావాలి. హే క్రిష్, when did you come? Hey Puchappa, when did you came, man? Right now. Even I came right now. Oh, you also right now? Yes, right now. Let's go for a personal talk. Yes, yes. What a coincidence, man. What a great man you are.
రాజా ఇవాళ రేపు మెడికల్ సీట్లు చాలా కాస్ట్లీ. ఈ పెన్ డ్రైవ్ అంత చీప్ గా కనపడుతుంది నీకు? అమ్మ నా బంగారు రాజా, అబ్బా, లాగేద్దామనే. ఇచ్చే రాజా. బటర్ఫ్లై ఎఫెక్ట్ అప్లై చేస్తున్నారు కదా, చేయండి. వాళ్ళని హ్యాపీ చేస్తే ఇది ఇచ్చేస్తానేనే కదా మీ ఆలోచన. కంటిన్యూ. అది ఏ పని కాదు రాజా. నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. మళ్ళీ వాళ్ళ మొహంలో ఆనందం కనపడితే అప్పుడు ఇది ఇచ్చేస్తాను. కరెక్టే రాజా, కానీ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది రాజా. అప్పుడు ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. వ్యూ కౌంట్ పెరిగితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే అప్పుడు సీట్ కొందాం. వా ఏం చెప్పినావనా? ఇప్పుడు యూట్యూబ్ లో పెడదామనా? కోట్ల మంది చూస్తారు. అదేమన్నా పవన్ కళ్యాణ్ టీజర్ అనుకున్నావరా? మహేష్ బాబు ట్రైలర్ అనుకున్నావా? అల్లు అర్జున్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అనుకున్నావా? నా దరిద్రం మొఖంరా, బయటకు వస్తే నాశనం అయిపోతాను రా. ఆ, రాజా, ఆ తెప్పలేదో మేమే పడతాం. ఈ కుర్చీ ఏంటి సార్? మెడికల్ సీటు ఆల్రెడీ అయిపోయినాయిగా. అందుకే ఇది తెచ్చాం కదా. కంఫర్ట్ గా ఉండదు, అయినా పాప అడ్జస్ట్ అవుతుంది. కుర్చీ క్లాసులో వేసి కూర్చోబెట్టండి, పాపకు పాఠాలు చెప్పండి. సార్ మేనేజ్మెంట్ కోటాలో సీట్ల రేట్ల గురించి తెలుసు బొగ్గు. ఈ లక్ష్మీదేవిని, చదువుల తల్లి సరస్వతిని మీ చేతిలో పెడుతున్నాం. మెడిసిన్ పూర్తి చేయించి మెళ్ళ గోల్డ్ మెడల్ వేసి పంపించండి. అన్నా గోల్డ్ మెడల్ రాకపోతే? కొంటాం రా సార్, సీటే కొన్నాం, బంగారం కొనలేమా? సార్ ఏంటమ్మా చాలా థ్యాంక్స్ అండి. ఏంటమ్మా ఇది చిన్నపిల్లగా ఏడుస్తున్నావు? హ? మా నాన్న చేయాలనుకున్న పని మీరు చేశారు. చాలా థ్యాంక్స్. అరే సీట్ నేను పిత్తే ట్యాక్స్ వాడికి చెప్తుందేంట్రా? చూడు, బాగా చదివి డాక్టర్ అవ్వు. అదిగో సీటు పిచ్చినందుకు ఆయనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్, బీపీ, షుగర్లు వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి. ఏంటి దీని ట్రీట్మెంట్ కోసం నేను జబ్బులు తెచ్చుకోవాలా? అరే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా ఉంటుంది కదా, కనీసం మీ బాడీకి పోస్ట్ మార్టం అని చెప్పిస్తాం. క్లాస్ కి టైం అయింది. గో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఏం శైలు, ఇంత చిన్న విషయానికి అంత ఎమోషనల్ అయిపోతున్నారు? మీకు ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ మా జీవితానికి ఇదే పెద్ద విషయం. చాలా చాలా థ్యాంక్స్. వస్తాను. రేయ్ అన్నా. బాబు మంచి మూడ్ లో ఉన్నాడు. ఒక సూపర్ పార్టీ ఇచ్చి అన్నా. మంచి పెగ్గేసి అన్నా. పెన్ డ్రైవ్ లాగేసుకుందాం. సరేనా. గో బాబు బంగారం, 1 మినిట్. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది రాజా. అవునా, మా రౌడీలతో ఇంత మంచి కార్యక్రమం చేయించినందుకు మొన్న పర్సనల్ దాబాలా సాయంత్రం దావతిస్తున్నానా? అబ్బే ఆ, నాకు రాజా అలాంటివన్నీ- రాజా 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 నో అనొద్దు రాజా. ఈ చిరు సన్మానం స్వీకరించు రాజా. సరే, ఇప్పుడు చెప్పండి సార్, నేనేం చేయాలో? ఇది నా సిచ్యువేషన్. చూడు కృష్ణ, అన్ని రూట్స్ క్లోజ్ అయిపోయినప్పుడు మల్లేష్ ని అరెస్ట్ చేసి నిజం చెప్పించడం ఒకటే మార్గం. కానీ అదంత ఈజీ కాదు. ఎమ్మెల్యే పుచ్చప్ప ఇన్ఫ్లుయెన్స్ గురించి నీకు తెలియంది కాదు. సెంట్రల్ లెవెల్లో ఫోన్ చేయించి ఈజీగా బయటికి తీసుకొచ్చేస్తాడు. ఈ కేసు కోసమైనా ఫ్యామిలీ కోసమైనా నువ్వు పుచ్చప్పనే వాడాలి కృష్ణ, వేరే మార్గం లేదు. ఓకే సార్, ఐల్ డూ మై బెస్ట్. గో హెడ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. నమస్కారం ఎమ్మెల్యే గారు. రాజా, ఈ ప్రోటోకాల్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తాం. ఇది మాత్రం ఇవ్వవు. మీరేదో ఇవ్వడానికి తెచ్చినట్టున్నారు. లాస్ట్ టైం పళ్ళు చెప్పులు తెచ్చా, సాటిస్ఫై కాల. అందుకే ఇల్లంతా ఎలక్ట్రిక్ సామాన్తో దించి పారేశా. హలో స్కూల్ పిల్లలు, కాలేజీ పాపలు, వంటింటి పిండి గారు, రావాలి ఆప్తులు వచ్చారు. ఒరే అన్నా. బంగారు కుటుంబానికి ఇవ్వండి రా బహుమతులు. ఏయ్, డాక్టర్ పాపకు ఆపిల్ ల్యాప్టాప్ ఇచ్చాయి. సూపర్, ఆ, రెండో అమ్మాయికి ట్యాప్ మేకప్ కిట్ ఇచ్చాయి. ఫంటాస్టిక్. మూడో పాపకి డిజైనర్ డ్రెస్ ఇచ్చాయి. ఓ అబ్బా. ఆ? బామ్మ గారికి ఐఫోన్ 6s లేటెస్ట్ పింక్ కలర్, లేడీస్ ఫేవరెట్ తీసుకోండి. ఇది నాకెందుకండి? బామ్మగారు మీరు వయసులో ఉన్నప్పుడు వాట్సాప్ వాడలేదు. చాటింగ్ చేయండి, ఎంజాయ్ చేయండి. రాజా, వీళ్ళ ఆనందమే బాబా ఆనందం, బాబా ఆనందమే నా ఆనందం. నా ఆనందం ఏంటో బాబు తెలుసు. నేనంత ఆనందంగా లేనే. ఎందుకు లేవు? నిన్న కాలేజీ సీటు, ఈ రోజు ఇల్లంతా సామాన్తో దింపేశా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంతకంటే ఏం కావాలి రాజా?